గాలి జనార్దన్ ఇళ్లపై బెంగళూరు లోకాయుక్త దాడులు నిర్వహించింది. 50 మంది అధికారులు ఏకకాలంలో గాలి నివాసాలపై దాడులు జరిపారు. అక్రమాస్తులకు సంబంధించి సోదాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కేశవ్ అందిస్తారు. కేశవ్, ఈ దాడులకు సంబంధించిన వివరాలేంటి? కళ్యాణ్, గాలి జనార్దన్ రెడ్డి ఇళ్లపై మరోసారి దాడులు జరిగాయని చెప్పుకోవాలి. ఎందుకంటే లోకాయుక్త పోలీసులు అతన్ని ఇంతకు ముందే అరెస్ట్ చేసి అతనికి బెయిల్ కూడా రావడం జరిగింది. అదే కేసులో అంటే బ్లాక్ పేమెంట్ మైనింగ్ కేసు ఒకటి ఉంది. దానిపైన విచారణ సాగుతుంది. ఈ ఎస్ఐటి పోలీసులు ఈ కేసు పైన ఇప్పటికే అతని పైన ఆల్రెడీ ఒక అరెస్ట్ కూడా చూపించడం జరిగింది. కానీ ఈరోజు ఉదయమే సుమారు 50 మంది లోకాయుక్త పోలీసుల టీం ఒకటి బయలుదేరింది. ఈ మొత్తం టీం బయలుదేరి సుమారు ఈ బళ్ళారిలోని సిరుగుపా రోడ్ లో ఉన్నటువంటి గాలి జనార్దన్ ఇంటి పైన, తర్వాత ఓఎంసీ ఆఫీస్ పైన కూడా అక్కడ బళ్ళారిలో రైడ్స్ జరిగాయి. తర్వాత అక్కడ మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మొత్తం దొరికినటువంటి పేపర్స్ ని, తర్వాత ఏమేమి అక్కడ ఉన్నాయో ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంటే తర్వాత ఇక్కడ బెంగళూరులో ఒక పారిజాత అపార్ట్మెంట్ ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో కూడా ఏకకాలంలోనే ఇక్కడ 2 చోట్ల కూడా దాడులు జరిగాయి ఒకేసారి. అంటే మొత్తం ఇప్పుడున్నటువంటి అంటే ఈ కేసు ఓఎంసీ కేసే కాకుండా ఈ మొత్తం ఇప్పుడు లోకాయుక్త ఎస్ఐటి పోలీసులు చెప్పడం ప్రకారం ఇతను సుమారు 50,000 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని మాయం చేశారనే ఒక కేసు కూడా ఉంది. ఆ కేసు కావాల్సినటువంటి కొన్ని వివరాల కోసమే దాడి చేస్తున్నట్లు డివైఎస్పీ సంపత్ కుమార్ మనకి సమాచారం చెప్తున్నారు. కానీ ఈ మొత్తం అంటే గాలి జనార్దన్ రెడ్డికి ఇప్పటికే సుమారు సార్లు సిబిఐ తర్వాత ఈ లోకాయుక్త పోలీసులు సుమారు సార్లు రైడ్ చేయడం కూడా జరిగింది. కానీ ఈ రోజు ఉదయమే అనుకోకుండా గాలి జనార్దన్ రెడ్డికి ఈరోజు మరో షాక్ అని చెప్పి చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ కేశవ్.